Hello guys, welcome back to my channel and welcome back to another moto vlog. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను కొండగట్టుకు వెళ్తున్నా ప్రజెంట్. మా ఊరు నుండి అరౌండ్ 3 hours అట్లా ఉంది, 2 hours 45 minutes. బట్ మోస్ట్లీ అంత టైం పట్టదు, ఎందుకంటే మార్నింగే స్టార్ట్ అయినా నేను కూడా. వెదర్ మటుకు చాలా చల్లగా ఉంది, బట్ వర్షం అయితే ఏం లేదు వెదర్ రిపోర్ట్ ప్రకారం. బట్ ఇంకా మధ్యలోకి వెళ్ళాక వర్షం పడితే ఏం చేయలేము. స్టార్ట్ అయ్యానో లేదో వర్షం కూడా ఇప్పుడే లైట్గా పడుతుంది. అండ్ ఈ గోప్రో వచ్చేసి ఏంటంటే మనం మైక్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు వాటర్ ప్రూఫ్ ఉండదు. సో మేబీ ఇన్ కేస్ వర్షం ఎక్కువ పడితే తీసేయడమే, ఇంకా ఆప్షన్ లేదు. బట్ హోప్ఫుల్లీ కొంత దూరమే ఉందనుకుంటున్నా వాన, చూద్దాం. అండ్ ఈసారి అసలు వర్షాలే లేవు. లాస్ట్ ఇయర్ ఈ టైంకి మా ఊర్లో కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు. బట్ ఇప్పుడు మట్టుకు అసలు వర్షాలు లేవు. సో మోస్ట్లీ నేను కూడా ఇప్పుడు అంటే ఈ బైక్ మైలేజ్ కూడా అంటే ఈ E20 ఫ్యూయల్ వచ్చింది కదా, ఇప్పుడు అసలు ఎంత ఇస్తుంది ఏందనేది తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ వెదర్లో అయితే వెళ్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, బట్ లోపల టెన్షన్ ఉంటుంది కదా వర్షం పడితే ఎట్లా అని చెప్పేసి. కొన్ని ప్లేసెస్లో అయితే అసలు ఆగడానికి కూడా ఉండదు వర్షం పడితే, ఇంకా తడవడమే అంతే. సో మెయిన్లీ నేను తడిచినా కూడా గోప్రో ఇవి జాగ్రత్తగా ఉంటే చాలన్నట్టు నాకు. సో ఫైనల్లీ NH44 అయితే ఎంటర్ అయిపోయినా. అండ్ ఇంకొక ఫ్యూయల్ స్టాప్ ఒక్కటి తీసుకుంటే ఇంకా ఎక్కడ ఆగాల్సిన అవసరం ఉండదు. అండ్ ముందు చూడండి, క్లౌడ్స్ అన్నీ మళ్ళీ క్లియర్ అయిపోతున్నాయి అసలు. అక్కడే వర్షం ఉంటుంది కొంచెం, ఒక 1 kilometer లాగానే మళ్ళీ ఉండట్లే. సో ఈ ఒక్క బంక్ మిస్ అయినా అంటే మళ్ళీ నాకు తెలిసి కామారెడ్డి వరకు బంక్ ఉండదు, ఇంకెక్కడే ఫ్యూల్ అప్ చేసుకోవాలి. ఫుల్ చేయండి అన్న. ఫ్యూయల్ బ్రేక్ అయితే అయిపోయింది, ఇంకా ఎక్కడ ఆగడం లేదు మ్యాక్స్. అండ్ 9.67 ఏమో ఫిల్ అయిపోయింది. ట్రిప్ టు 0 చేసేసా, దాన్ని బట్టి ఏంటంటే రిటర్న్లో మనం వచ్చేప్పుడు తెలిసిపోతుంది. అండ్ రీసెంట్గా ఇట్లానే నేను స్కూటీ పైన వ్లాగ్ చేస్తూ ఉంటే గోప్రో వెళ్ళి కింద పడిపోయి దానిపై నుండి కార్ వెళ్ళడం ఇదంతా జరిగింది. అప్పటి నుండి భయం ఉందన్నట్టు అది, ఇప్పుడు కూడా ఎప్పుడన్నా పడిపోతుందా ఏంటా అని. యాక్చువల్లీ నాదే అనుకుంటా మిస్టేక్, అక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. ఇందాక తెలియలేదు కానీ ఇప్పుడు కొంచెం చలేస్తుంది అసలు. నేనేమో నార్మల్ షర్ట్ పైన వచ్చేసిన 70. సో హైవే పైన ట్రాఫిక్ ఉంటే మనకి లెఫ్ట్ మనదే కదా, వెళ్ళిపోవాలి ఈ లైన్ లోపల. ఒక్కసారి అసలు ఈ వెదర్లో ఈ రైడ్ చాలా బాగుంది అసలు ఇది. సో హైవే అంతా ఆక్యుపై చేసారు మన బాయ్స్. ఓ నో,
వాటి వెనకాల వెళ్తుంటే ఏంటంటే సన్న దుమ్ము ఉంటుంది కదా, మొత్తం ఫేస్కి కళ్ళకి అండ్ అంతా కొడుతూనే ఉంటుంది అన్నట్టు. హెల్మెట్ ఉన్నా కూడా స్టిల్ కళ్ళకి వస్తుంది అన్నట్టు దుమ్ము. అందుకే అవాయిడ్ చేస్తూ ఉంటా వాటి వెనకాల వెళ్ళడం ఎక్కువ. నేను 6:30 స్టార్ట్ అయినా 40 minutes అవుతుంది స్టార్ట్ అయిపోయి. హార్డ్లీ పెద్ద డిస్టెన్స్ కూడా రాలేదనుకుంటా. ఒక 30 kilometers ఏమో వచ్చి ఉంటాను అంతే, 30-35. అంటే ఇటు కింద నుండి వెళ్తే దోమకొండ, ఎవరు అంటే మన సెలబ్రిటీ ఇక్కడ నుండే మ్యారేజ్ చేసుకున్నాడు. అతను ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి. లైక్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారి వస్తూ ఉంటారు అన్నట్టు ఇక్కడికి, దోమకొండకి. కామారెడ్డి like 7 km from here. I think I missed the flyover. Just a quick check. లేదు, కరెక్ట్గానే వెళ్తున్నా. నెక్స్ట్ ఫ్లైఓవర్ నుండి రైట్ తీసుకోవాలి. లైక్ కామారెడ్డి ఇంత తొందరగా వచ్చింది అనిపిస్తుంది నాకే. నేను 6:30 అంటే 7:10 వరకు వచ్చేసినట్టే, ఆల్మోస్ట్ 40 minutesలో. సో ఇక్కడ నుండి మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడ కరీంనగర్ అని ఉంది చూడండి, కరీంనగర్ కామారెడ్డి. సో ఈ రూట్లో వెళ్ళి జస్ట్ కిందికి వెళ్ళినాక ఇంకా రైట్. ఈ రోడ్ కూడా అప్పుడు చాలా బాగుండేది, బట్ నేను ఇంతకుముందు ఒకసారి ఎందుకో రీసెంట్గా వచ్చినప్పుడు లైక్ అక్కడక్కడ గుంతలు అదంతా ఖరాబ్ అయిపోయింది. ఈ హెవీ వెహికల్స్ అయిపోయేసరికి అన్నీ ఇంకా రోడ్స్ ఉండట్లేదు. సో 50 km ట్రావెల్ అయిపోయింది. లైక్ ఇంకొక 70 kilometers వెళ్ళాలి, 70-80. ఇందాకే అక్కడ టర్నింగ్ ఉండే, అక్కడ ట్రక్ వస్తుంది ఆపోజిట్లో. బైకోడు, వాడికి హెల్మెట్ లేదు, ఏం లేదు, కంప్లీట్ ఇంకా దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాడు అక్కడ. అసలు పొద్దున ప్రశాంతంగా వెళ్దాం గుడికి అనుకుంటే ఇట్లాంటి ఎదవాళ్ళు ఉంటారు. యాక్చువల్గా గోప్రో ఆఫ్లో ఉండే, లేదంటే వాడు వేస్ట్లో ఉన్నాడు. ఈ రూట్ కూడా చాలా బాగుంటుంది, ఫుల్ గ్రీనరీ ఉంటుంది. అండ్ కొంచెం ముందుకెళ్ళాక ఫారెస్టే. ఆ ఫారెస్ట్ లైక్ అరౌండ్ ఒక 10 kilometers ఉంటుంది అనుకుంటా. లెఫ్ట్లో వెళ్ళండి అంకుల్, మొత్తం అరే రైట్లో ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా? లెఫ్ట్లో అంత ఖాళీ పెట్టుకొని ఎవరో కానీ ఒక రేంజ్లో నడుపుతున్నాడు. ఆ ఎంటీ ట్రక్ ఉంది, మామూలుగా పోతలేడు అసలు స్పీడ్. చూడండి, ఓవర్టేక్ చేయాలంటే నాకే భయం వేస్తుంది అసలు. వెనకాల వెళ్దామంటేనేమో అంత ఇసుక పడుతుంది. థ్యాంక్ యూ. చూసారా, సిగ్నల్ ఇచ్చేయండు. సో కొంతమంది డ్రైవర్స్ ఆయన నాకు తెలిసి లైక్ విత్ ప్యాషన్ నడుపుతున్నట్టున్నాడు. యూజువల్లీ చాలామంది ఏంటంటే వెనకాల వస్తున్న వెహికల్కి సైడ్ ఇవ్వకుండా ఆర్ఎల్స్ వాళ్ళు ముందుకు వెళ్ళకుండా అట్లా చేస్తారు. బట్ ఇంకొంతమంది వచ్చేసి ఏంటంటే వాళ్ళకి తెలుసు కదా, లైక్ వెనక వచ్చే వెహికల్ వీళ్ళకంటే స్పీడ్ వెళ్ళిపోద్ది అన్నప్పుడు వాళ్ళు స్పీడ్లో ఉన్నా కొంచెం తగ్గి లైక్ ఇండికేషన్ ఇచ్చేస్తారు మనకి వెళ్ళిపోండి అని. సో అది బెస్ట్ అది. అండ్ ఎక్కడైనా టర్నింగ్ దగ్గర ఉన్నా కూడా వాళ్ళు లైక్ హోల్డ్ అంటే ఉండండి అని చెప్పి చెయ్యి చూపించడము, ఆర్ఎల్స్ వెళ్ళిపోండి అని అట్లా చూపిస్తూ ఉంటారు. సో ఇట్స్ వెరీ గుడ్ అన్నట్టు. అట్లాంటి డ్రైవర్ చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. లైక్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటారు కదా, సో అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ
ఇక్కడ నుండి లైక్ కరీంనగర్ వచ్చేసి ఇంకా 66 కిలోమీటర్స్ ఉంది. మనం కరీంనగర్ వరకు వెళ్ళాం కాబట్టి మధ్యలోనే సిరిసిల్ల నుంచి వేములవాడ, వేములవాడ టు డైరెక్ట్ కొండగట్టు. వేములవాడ టు కొండగట్టు రూట్ కొంచెం ఇవాళ బిజీ ఉంటుంది, సాటర్డే కదా. సో అక్కడే ఎక్కువ టైం పడుతుందేమో. లేదు ఒకవేళ జనాలు లేరు అంటే మటుకు ఇంకా తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇందాకే అన్నా కదా వర్షం లేదని, స్టార్ట్ అయిపోయింది ఇంకా వర్షం. అండ్ ఇప్పటికైతే లైట్గానే ఉంది. ఇది కొంచెం ఎక్కువైందంటే ఇంకా గోప్రో తీసి లోపల పెట్టేయాలి. ఎందుకు అంటే వాటర్ ప్రూఫ్ కాదు, సో రిస్క్ చేయలేను అన్నట్టు గోప్రోని. అండ్ చూడండి, నేను మాట్లాడుతూనే ఉన్నా, ఇంకా ఎక్కువ అయితేనే ఉంది వర్షం. ఇక్కడ నాగనన్నా ఆగుతాను కనీసం, చెట్టు కిందనో ఎట్లానో. మేబీ ఇక్కడ ఆగుదాం కొద్దిసేపు. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ వెళ్తే సిరిసిల్ల బైపాస్ ఉంటుంది, స్ట్రైట్ వెళ్తేనేమో టౌన్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి ఇది వచ్చేసి సిరిసిల్ల బైపాస్ అన్నట్టు, అంటే టౌన్కి అటాచ్ కాకుండా డైరెక్ట్ బయట నుంచి తీసుకెళ్ళిపోతుంది. యాక్చువల్గా వర్షం పడుతుందని నేను ఇందాక బ్రేక్ తీసుకున్నా 5 minutes, వర్షం తగ్గిపోయింది. ఎప్పుడైతే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినా చూడండి మళ్ళీ చినుకులు వస్తూనే ఉన్నాయి. నేను తడవడం కంటే ఎక్కువ నాకు గోప్రో పైన టెన్షన్ ఉంది, లైక్ అది తడిస్తే ప్రాబ్లం కదా అనేసి అని. సో వేములవాడకి అయితే వచ్చేసిన. వేములవాడ బస్ స్టాప్ ఇక్కడ లెఫ్ట్లో ఉంటుంది ఇప్పుడు. అండ్ టెంపుల్ కూడా ఇక్కడ రెనోవేట్ చేస్తారంట. మరి అసలు దర్శనం ఇవన్నీ చూడాలి ఎక్కడ ఉంది ఏంటి అని. యా, ఇది అదే రోడ్. మేబీ అన్నీ ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నారు. సో అక్కడ ఏంటంటే చిన్న చిన్న షాప్స్ ఉండేవి, ఎంట్రీ చిన్నగా అయిపోయి. బట్ వీళ్ళు ఏం చేసారంటే ఇంకా షాప్స్ అవన్నీ తీసేసి రోడ్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, సిరిసిల్లలో వర్షం ఉండే, అది దాటినాక లేదు. మళ్ళీ వేములవాడలో కొంచెం అనిపించింది. ఇంకా కొండగట్టు సైడ్ అసలు పడనే లేదనుకుంటా. రోడ్స్ చూడండి మొత్తం లైక్ డ్రై ఉన్నాయి కంప్లీట్గా. సో ఆల్మోస్ట్ వచ్చేసిన, ఇంకొక 10 minutes అనుకుంటున్నా హార్డ్లీ. మేబీ వర్షం పడకపోయి ఉంటే 2 hours వచ్చేస్తుండే అనుకుంటా. వర్షం పడింది, ఇంకా అక్కడక్కడ 10 minutes 20 minutes అట్లా ఆగుతూ వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ మ్యాప్స్లో వచ్చేసి 2 hours 45 minutes చూపించింది. బట్ రియల్ టైంలో ఏమంటారు చాలానే టైం అంటే బీట్ చేస్తాం కదా, సో అట్లా తగ్గిపోయింది టైం. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కొండగట్టు దగ్గర ఒక జేఎన్టీయూ కాలేజ్ కూడా ఉంటుంది అన్నట్టు. అది కూడా అంటే లైక్ చాలా ఇయర్స్ అయింది. ఇక్కడే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక లోపల ఉంటుంది కాలేజ్ అది. అండ్ ఈ రైట్ సైడ్ ఉంది జేఎన్టీయూ కాలేజ్, చాలా పెద్దదే ఇది కూడా. సో ఇది మన కాలేజ్ ఎంట్రన్స్. సో ఫైనల్గా ఆఫ్టర్ 2.5 hours వచ్చేసిన నేను. అండ్ లోపల అయితే మ్యాక్స్ వీడియో ఏం తీయను, దేవుడి దగ్గర ఇంకా అవన్నీ ఎందుకు అని. ఓకే, బట్ వెహికల్స్ అయితే ఓకే ఉన్నాయి. వేర్ ఈజ్ బైక్ పార్కింగ్? ఇక్కడ పెడితేనేమో ఎట్లా ప్రాబ్లం, లోపలికి పెట్టేద్దాం అక్కడ.
యాక్చువల్గా పూజ చేయించేది ఉండే కానీ అంత బురద ఉంది బైక్, ఇంకా వద్దా అని ఆపేసిన. సో ఫైనల్గా దర్శనం అయితే తొందరగా అయిపోయింది, అసలు జనాలు లేరు, లైక్ ఒక 10 మెంబర్స్ ఏమో ఉండే అంతే. సో డైరెక్ట్ ఇంకా ఏమంటారు ఆ టికెట్స్ అవి కూడా అసలు ఏది పెట్టలే, ఇంకా తొందరగా వెళ్ళిపోయి లోపలికి దర్శనం చేసుకొని కాసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చొని ప్రసాదం తీసుకొని వస్తున్నాను. సో ఏమైందంటే రిటర్న్లో వచ్చి ఇంకా అక్కడ మంకీస్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం ముందుకు వచ్చి తిందామని చెప్పి వచ్చి ఒక ఓపెన్ గ్రౌండ్ ఉంది పెద్దది, అక్కడ ఎట్లాగో ఏం రావు కదా అని చెప్పి నేను తింటూ ఉన్నా. ఇటు ఏదో సైడ్ చూస్తుండేసరికి ఎక్కడి నుంచి వచ్చిందేమో తెలియదు, ఒక మంకీ వచ్చింది, ఫట్మన్ కవర్ లాక్కొని వెళ్ళిపోయింది. అసలు తిన్నది కూడా లేదు, అసలు ఓపెన్ చేసి అంతే ఇట్లా తినడం స్టార్ట్ చేసి ఒక 1 మినిట్ కూడా కాలేదు, ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇంకా సరేలే ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఇప్పుడు ఆల్రెడీ కొండగట్టు దగ్గర అయిపోయింది కదా దర్శనం, ఇంకా వేములవాడ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని చేస్తే లంచ్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతాను. ఇక్కడ వేములవాడకి వెళ్ళి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తాను వ్లాగ్. ఇంకా ఫైనల్గా దర్శనం అయితే అనుకున్నట్టే అయిపోయింది, కొండగట్టులో అయితే చాలా తొందరగా అయింది. ఇంకా వేములవాడ దగ్గర గుడి తెలియక నేనే కన్ఫ్యూజ్ అయ్యి వేరే సైడ్ వెళ్ళిన, బట్ వేములవాడలో కూడా జనాలు చాలా తక్కువ ఉన్నారు. సో దర్శనం అయిపోయింది, అంత అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా ఇప్పుడే చేశా 11:30కి అట్లా. సో ఇంకా డైరెక్ట్ పెట్రోల్ బంక్ స్టాప్. సో మధ్యలో లైక్ రోడ్ మంచిగా ఉంటే ఆన్ చేస్తాను గోప్రో, లేదు అంటే మీకు బోర్ కొట్టేస్తుంది. వచ్చేప్పుడు ఉన్న రోడే కదా, అండ్ ఇప్పుడు కొంచెం క్లౌడ్స్ కూడా లేవు, సో అంతగా ఏం అనిపించదు. అండ్ ఇక్కడ నుంచి కామారెడ్డి వచ్చేసి 48 కిలోమీటర్స్, 1 అవర్ లోపే వెళ్ళిపోతాం ఈజీగా. ఈ పైకి ఎక్కే రోడ్లు అయితే ఇట్లా రచ్చ చేస్తారు ఎందుకో ఏమో అసలు. హెవీ వెహికల్స్ పోవడం వల్ల ఏందో కానీ రాళ్ళు పడుతూనే ఉన్నాయి. ఫుల్ అండి భయ, ఫుల్ సో ఒక్కసారి మన బైక్ని అయితే చూడండి కంప్లీట్గా. 4.3 డివైడెడ్ బై 6.98 లీటర్స్ వచ్చింది. సో లిటరల్లీ 35 వచ్చింది చూడండి మైలేజ్. అండ్ ఓడోలో వచ్చేసి 34 చూపిస్తుంది, ఇందాక 35 ఉండే, బట్ చేంజ్ అయినట్టుంది. సో నెవర్ మైండ్, 34-35 ఐ థింక్ ఇట్స్ గుడ్ రైట్స్. ఒక 400cc ఎంత ఇస్తుంది అంటే, అండ్ నేను స్పీడ్స్ కూడా మంచిగానే మెయింటైన్ చేసిన, 190 అక్కడక్కడ ఇంకా ఎక్కువనే వెళ్ళిన. నేను ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతా ఇంటికి, 140 కల్లా వచ్చినట్టు. సో సిరిసిల్ల నుండి మా ఇంటికి అరౌండ్ 100 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, 100+. సో 1 అవర్ 40 మినిట్స్లో వచ్చినా నేను. అక్కడ 12కి స్టార్ట్ అయినా కదా, సో మధ్యలో ఫ్యూయల్ బ్రేక్ అది ఇవి తీసేసినా కూడా స్టిల్ తక్కువ టైంలోనే వచ్చిన, పర్లేదు. సో మార్నింగ్ ఈ రోడ్ చూసి ఉంటారు కదా వెళ్ళేప్పుడు, ఇంకా అదే రోడ్కి వచ్చేసినాం మళ్ళా. అండ్ ఇక్కడ చెట్లతోని ఇది బాగుంటుంది సీనరీ అసలు.
సో ఈ వీడియోకి ఇంకా ఇంతే గైస్.